నంద్యాల పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్కు రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈరోజు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు మెరుగైన వసతులు, ప్రత్యేక చికిత్సలు ఇక్కడే అందించడానికి ఈ యూనిట్ ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల స్థానిక ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని వివరించారు. త్వరగా ఈ క్రిటికల్ కేర్ యూనిట్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అప్పుడు పీపీ మోడల్ కింద పోతే ఏ రకంగా ఉంటుంది చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సిటీ స్కాన్ ఉంది, తర్వాత ఎంఆర్ఐ ఉంది, అవన్నీ మనమే ఇచ్చాము. నేనే ఇచ్చాము, అప్పుడు తీసుకొచ్చి పెట్టాము. ఎందుకంటే మనం రాజకీయ శాశ్వతం కాదు, ఉంటాయి పోతాయని ముందే అన్ని తీసుకొచ్చి కర్నూలు కానీ, నంద్యాల కానీ, మచిలీపట్నం కానీ, అదేవిధంగా విజయనగరం కానీ చాలా వరకు నాకు బతుకునేంత వరకు అన్నీ పర్చేజ్ చేసి మంచి కంపెనీ తీసుకొచ్చి పెట్టాం. అది పీపీ కింద నడుస్తున్నాయి కదా, మీకు అందరూ తెలుసు. కాబట్టి హాస్పిటల్ కూడా వస్తే పీపీ కింద ఉంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కమ్యూనికేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ చూస్తున్నారు. రోడ్లు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి. రోజు నేను అనుకున్నా కొన్ని వేల వెహికల్స్ వచ్చినాయి. అయితే క్లియర్ అయిపోయినట్టే రోడ్లు బాగున్నాయి కాబట్టి బాగా ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది, లాజిస్టిక్ బాగా పెరిగిపోయింది కాబట్టి క్లియర్ అయిపోయింది. లేకపోతే ఇంతకుముందు గతంలో చూసాము, ఇంతమంది జనం వచ్చి పోగైతే బయటికి రావడం తెల్లవారేది. అట్లా ట్రాఫిక్ అంతరాయం లేకుండా జరిగినాయంటే దీనికి కారణం రోడ్లు బాగున్నాయి కాబట్టి అది పీపీ కింద జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కూడా మన దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఎక్కడైతే మెయింటైన్ చేస్తారు. అదే ప్రభుత్వం మెయింటైన్ చేసి వదిలేసి అయితే ఉంటాయి. సంవత్సరంలో ఈ వర్షాకాలం అయితే అన్ని డ్యామేజ్ అయిపోయి మళ్ళీ మాకు చేయాల్సి వస్తుంది. ఆ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలనుకున్నాను. నేను అంతకుముందే మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని హాస్పిటల్ గారు ఇంకా ముందుగా దాదాపు 45 సంవత్సరాల ముందు నేను దీనికి ఏమున్నాయి, ఇక్కడ పాకలు ఉన్నాయి, పాకలు ఉన్నాయి, మీకు అందరూ తెలుసు కదా. దాన్ని రెనోవేట్ చేసి అప్పుడు మంత్రిగా ఉన్నవారు, ముఖ్యమంత్రిగా మన అల్లుడు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు దాని దగ్గర ఎస్ఆర్బీసీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్లో ప్రజలకు అభివృద్ధి కోసం కార్యక్రమాల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 14 లక్షలు ఆ రోజుల్లో 86-87లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అప్పుడు దాని వల్ల కూడా పేపర్లు బాగా రాశారు ఆ రోజుల్లో. ఈ పేపర్ 2-3 పేపర్లు జ్యోతిను ఈనాడు రాశారు. పిల్లలను కోతులు ఎత్తుకుంటారు, డెలివరీ అయితే పిల్లలను కోతులు ఎత్తుకుపోతుండే. ఏమీ లేదు, ఇక్కడ క్వార్టర్ ఉన్నది. లోకల్ డాక్టర్ నారాయణ ఉన్నాడు పాపం, ఆయనకు బాగా ఇంట్రెస్టెడ్. అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి చేసాం. ఆ నుంచి స్వల్పం మారింది. మళ్ళీ ప్రధానమంత్రి గారి ఇంత వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ డబ్బులు వస్తే అప్పుడు ఆయన కూడా నెంబర్ 1 ఫస్ట్ టిక్ వేసి నంద్యాలకు వేశారు. తర్వాత దానికి బాగా అభివృద్ధి చేశాం. ఈరోజు ఏ స్థాయికి ఉందో మనకు తెలుసు. తర్వాత నేను మళ్ళీ మంత్రి అయిన తర్వాత కూడా ఇది చేశాం.